ఫిట్ ఇండియా చేశాం సార్. ఫిట్ ఇండియా ప్రోగ్రామ్కి ఆనరబుల్ డీజీపీ గారు ఫీడ్బ్యాక్ అయితే స్టిల్ చాలా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు ఫీడ్బ్యాక్ ఇంకా నెగిటివ్ వెళ్తా ఉంది, ఇంకా పబ్లిక్ ఇంకా స్పందన సరిపోవట్లేదు, అవేర్నెస్ కూడా సరిపోవట్లేదు, ఇటువంటి ఫీడ్బ్యాక్ వెళ్తున్నాయి. సో దట్ షోస్ స్టిల్ వీ నీడ్ టు స్ట్రీమ్ లైన్ మేబీ యాక్టివిటీస్. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం చర్చించుకొని మనం ముందుకు వెళ్దాము. ఫ్రమ్ ఈగర్ టీమ్ ఒకసారి అంకెంశాన్ని ప్రజెంట్ చేస్తే మీరు దెన్ వీ కెన్ గో ఫర్ డిస్కషన్. దాంట్లో 5 years అయిన సందర్భంగా ఆనరబుల్ లైవ్లో కాలేదు సార్, ఆనరబుల్ మినిస్టర్ గారు సార్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు విజయవాడ టీం ద్వారా గుడివాడ సైకిల్ ర్యాలీ కండక్ట్ చేసాం సార్. దాంట్లో ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు, తర్వాత ప్లేయర్స్ ఆవిడ. ఇక్కడ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో మన పివి సింధు గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చాలా మంది వచ్చారు సార్. అక్కడ కూడా తర్వాత వాగ్దానం కండక్ట్ చేసాం సార్. అదేవిధంగా హాల్ ఒకటి ఏర్పాటు చేసాం సార్. దాంట్లో మన గౌరవ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు మేము 60,000 persons కూడా మేము అవేర్నెస్ కండక్ట్ చేసాం సార్. అదేవిధంగా మన ఆస్టర్ రమేష్ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా వచ్చేస్తారు అక్కడ, ఐజీ గారు సార్. అదేవిధంగా ఈ ఆల్ ఎన్జిఓస్ కూడా మన 14 మీటింగ్ కండక్ట్ చేసాం సార్. వాళ్ళతో కూడా మీటింగ్ 50 degrees గాంజా పెట్టుకున్నాం సార్. అవి కూడా కన్సర్న్ విజయవాడ రైల్వే స్టేషన్కి విజయవాడ జిఆర్పి వాళ్ళకి చెప్పాను సార్. ఆ తర్వాత ఈగల్ ఆపరేషన్స్ చేసాం సార్. దాంట్లో చేసాం సార్. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్లో దగ్గర ఒక 70 చోట్ల చేసాం సార్. మన లోకల్ పోలీస్ సిపి గారు ఆధ్వర్యంలో సిపి గారు టీమ్ సాయం తోటి సార్ చేసి దగ్గర 70,000 ఫైన్ ఇచ్చాం సార్. డ్రోన్ ఆపరేషన్ సార్, ఇక్కడ అయితే హాట్ స్పాట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో డ్రోన్ ఆపరేషన్ చేస్తూ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మన లోకల్ పోలీస్ కాల్ 1972 సార్. కాల్ 1972 ద్వారా దగ్గర ఒక 23 కాల్ వచ్చింది సార్. అదేవిధంగా టౌన్ రాత్రి కూడా ఒక ఏఎస్ నగర్లో ఒక 4 మైనర్స్ సార్, వాళ్ళు కూడా గాంజా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే పట్టుకుని సిటీలో సార్ వాళ్ళ మీద కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాం సార్, వాళ్ళ మీద కూడా సార్. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన ఏదైతే ప్రపోజల్ వస్తుందో మన ఫిట్ ఇండియా పెట్టడానికి అక్కడ ఆర్డర్ రావడానికి కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తున్నాం సార్. టాప్ ఏదైతే ఇంపార్టెన్స్ ఆర్డర్స్ ఉన్నారో ఇక్కడ నుంచి మనకి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుందో వాటిని కూడా ఇమ్మీడియట్గా మనం ఈ ఫిట్ ఇండియాకి ఆర్డర్ రావడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం, కలిసి చేస్తాం సార్. అదేవిధంగా మన టెక్స్పై దండయాత్ర ప్రోగ్రామ్ మన సిపి సార్ ఆధ్వర్యంలో చాలా చక్కగా టెక్స్పై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ హాట్ స్పాట్స్ అంతా కూడా అందులో వల్నరబిలిటీ తగ్గించాలనేది ఒక ఆలోచన మనకి. అందులో భాగంగా వల్నరబిలిటీ తగ్గించడం అంటే ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమైంది. ఒకటి వచ్చేసి లైటింగ్ పెంచడం, రెండవది వచ్చేసి బుషెస్ ఏదైనా ఉంటే బుషెస్ క్లియర్ చేయడము, మూడవది అవసరమైతే ఒక సీసీ కెమెరా అక్కడ పెట్టడము. ఈ 3 కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా కంటిన్యూస్ పర్సువేషన్, దాని హాట్ స్పాట్స్ని మనము పెట్రోలింగ్ ద్వారా డ్రోన్ పెట్రోలింగ్ ఒకటి, తర్వాత మన బీట్స్ అన్ని, సో డ్రోన్ బీట్స్ అండ్ హ్యూమన్ బీట్స్. సో ఇది అనుకోవడం జరిగింది. సో ఎక్కడైతే ఈ దండయాత్ర డ్రగ్స్పై దండయాత్ర వెళ్తుందో అక్కడ ఇవన్నీ చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులందరినీ కూడా మనము వారిని సంప్రదించి అందరికీ తగ్గించమని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 5 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల్లో ఇది కంప్లీట్ అయింది. సో 5 నియోజకవర్గాల్లో కూడా హాట్ స్పాట్స్ వల్నరబిలిటీ తగ్గించారని నేను అనుకుంటాను. ఇదేమైనప్పటికీ అక్కడ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒకసారి మనము, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున మనం డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇది ఒక ఉద్యమ రూపం రాల్సిపోతుంది. సో ముఖ్యంగా నిన్న ఒక ఇద్దరి వీడియో కూడా మీకు, ఒక వృద్ధురాలు మధ్య రోడ్డు మీద కూర్చొని ఆమె ఏమైంది, మీరు చేసుకున్న యాత్ర ప్రతి ఒక్కరికి కాదు, తల్లిదండ్రులకి హెచ్చరిక, ప్రతి అమాయక రక్షణ, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి, అవసరమైతే కాల్ చేయండి. అంటే అంత ప్రజల్లో అంత దీని మీద డ్రగ్స్ వద్దు అనేది అంత లెవెల్లో ఉంది. సో ప్రజల్లో నుంచి మనకు అంత మద్దతు, అంత స్పందన లభిస్తున్నప్పుడు మనము జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరం కలిసికట్టుగా దీన్ని అవకాశంగా మార్చుకొని మనము ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. సో జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా
చక్కగా ముఖ్యంగా రూరల్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. రూరల్లో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో అందరూ వచ్చి స్కూల్స్ అయితే విపరీతంగా అసలు ఒక స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వివిధ కళారూపాల్లో వాళ్ళు తమ వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కొన్ని స్కిట్స్, బ్రహ్మాండమైన స్కిట్స్ కొన్ని తయారు చేశారు. దాదాపు 60-70 పాటలు తయారు చేశారు. దానికి ట్యూన్లు కట్టి అఫ్కోర్స్ ఏదో పెట్టుకొని మొత్తం మీద ట్యూన్లు కట్టి దానికి ఒక ఉత్సాహం తీసుకొస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే ఇందులో మనము కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వెబ్సైట్ అనేది ఒకటి డెవలప్ చేశాం. ఈ డ్రగ్స్ పై దండయాత్ర వెబ్సైట్ ఏమన్నా మనం దీంట్లో పెట్టాం. డ్రగ్స్ పై దండయాత్ర మీద ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాము. ఆ వెబ్సైట్లో నెట్ తీసుకోవాలని చెప్పాము. సో పోయిన దగ్గర కూడా దాంట్లో రిజిస్టర్ చేయించి ప్లెడ్జ్ తీయించండి, ప్రతి ఒక్కరికి ప్లెడ్జ్ తీయించండి అని చెప్పడం జరిగింది. అయితే ఆ ప్లెడ్జ్ తీసే క్రమంలో ఎందుకో అది సరిగా జరగట్లేదు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్, పిల్లల దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండవు ఒకటి. తర్వాత రెండోది వచ్చేసి ఈ ఉత్సాహంలో అది వెనక్కిపోయిపోతూ ఉంది. బట్ అది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే లీడర్స్ అనేది మనకి ఇప్పుడు కూడా మెంబర్స్ అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. సో 1వ తారీఖు కూడా గౌరవ హోంశాఖ మార్చింది వారిని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ లేదంటే గౌరవ ఐటీ మినిస్టర్ గారు కానీ క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యక్షుడు వారు కాబట్టి వారిని వస్తే బాగుంటుందని చెప్పేసి మనము చెప్పడం జరిగింది. మార్చి 1వ తారీఖుకి ఈ యాత్ర ఏదైతే ఉందో ఇది ఎండ్ అవుతుంది. ఆ లోపల మనము ఈ రిజిస్ట్రేషన్స్ భారీగా పెంచితే బాగుంటుంది. సో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ మన సచివాలయాలకి మనం కానీ చెప్పి అది విలేజెస్లో బాగుంటుంది. ఆన్లైన్ కూడా ముఖ్యంగా గ్రామ సచివాలయాలకు ఒకసారి మీరు ఈ మార్చ్ 1 లోపల మనం రన్ చేయగలిగితే కనీసం 1,00,000 ప్లెడ్జెస్ తీసుకోగలిగితే అది మనం ఒక టార్గెట్ పెట్టుకొని చేసి ప్రతి ఇంటికి అంటే నాకు అనిపించింది ఏంటంటే విజయవాడ అనేది ముందు నుంచి కూడా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇది పడిపోయింది. వాడు మందు తాగినా కూడా గంజాయి బ్యాచ్ అంటాడు. మనకు మెయిన్ సార్ మెయిన్ ఏంటంటే విజయవాడ అంటే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. సో ఈ రెండు అది వాటి మందు తాగి వారిని కొట్టినా లేదంటే మందు తాగి వాటి పక్కన ఒక చెంప మీద కొట్టినా కూడా గంజాయి బ్యాచ్ కన్సిడర్ రాస్తారు, బ్లేడ్ బ్యాచ్ కన్సిడర్ రాస్తారు. సో ఆ పర్సెప్షన్ని మనము ప్రజల నుంచి ఆ పర్సెప్షన్ని మార్చాలంటే ఇది చాలా కష్టం. అందుకే మనం పబ్లిక్ పర్సెప్షన్ చూస్తే టోటల్ అన్ని జిల్లాలకు మన లాస్ట్ 2-3 ఇంకా విజయవాడ అంటే ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఇది అంత గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అరగాడు ఉంటాయి. సో కాబట్టి మనము దాని నుంచి ఆ బ్యాడ్ నేమ్ నుంచి మనం రావాలంటే మనం చాలా దీని మీద చేయాల్సి వస్తుంది. సో దానికే ఈ ప్లెడ్జ్ తీసుకునేసి మనం చాలా వాస్తవానికి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్డీపీఎస్ యాక్ట్, పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ దాదాపు 20 మంది మనం పిట్ జైల్లో పెట్టాము. ఇంకొక 14 ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. నిన్నే ఈగల్ ఐజీ గారు ఒక 5 ప్రపోజల్స్ ఈరోజు అయిపోతాయని చెప్పారు. సో ఇది కూడా మనము చాలా హార్డ్ కోర్ డ్రగ్ పెండర్స్ మీద దీన్ని మనము చేస్తున్నాం. అయినా కూడా అంత చేస్తున్నా కూడా మనకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనకు ప్రజల్లో మనం చేస్తున్న కార్యక్రమానికి ఇంకా స్పందన రావట్లేదు. కనీసం డ్రగ్స్ పై దండయాత్ర ఈ మాస్ మూమెంట్ అయిన తర్వాత అయినా కూడా కనీసం పర్సెప్షన్ మార్పు చూడాలి. పర్సెప్షన్ మారాలంటే మనందరం కూడా కలిసికట్టుగా చాలా చేసే తప్ప ముందుకు పోలేదు. ఇందులో ఒకటే చాలా ఎందుకంటే జడ్జి గారు ఉన్నారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కన్విక్షన్స్. ప్రతి కేసు అక్విట్ అయిపోతుంది. దాదాపు 30-36 కేసులు కట్టే 30 కేసులు అక్విట్ అయిపోయాయి. సో అక్విటల్ కావడానికి కారణాలు ఏంటి అని చూస్తే కొన్నిట్లో ఎవరైతే గవర్నమెంట్ విట్నెసెస్ ఉన్నారో విఆర్ఓస్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ టర్నింగ్ పోస్టెడ్. ఇది చాలా సీరియస్గా మనము థింక్ చేయాల్సిన అవసరం ఉంది. సో విఆర్ఓస్, విఆర్ఏస్ వీళ్ళే మనకు పోస్టెడ్ అయిపోతుంటే కొన్ని కేసెస్లో కొన్ని పోలీస్ వైపు నుంచి ఇన్వెస్టిగేషన్లో సరిగా ఇన్వెస్టిగేషన్ చేయక ఇవన్నీ కూడా 22-23 సంవత్సరాలు కట్టిన కేసులు కాబట్టి అంత ఫోకస్ పెట్టలేదు. సో ఇప్పుడు ట్రైనింగ్ దెమ్. సో జడ్జి గారు కూడా వారు కూడా ఇందులో మనకి పోలీస్కి కొన్ని చిన్న చిన్న ట్రైనింగ్ సెషన్స్ పెట్టి కొంత మోటివేట్ చేసినా బాగుంటుంది.
అయితే ఒకటి ఏంటంటే కన్వెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మరీ అదేంటి అక్యూజ్ వైపు నిలబడకుండా మాకు కూడా కొన్ని కన్వెన్షన్స్ ఇస్తే కొంత ఉత్సాహం ఉంటుంది చెప్పి జడ్జి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద వెబ్సైట్, ఒకసారి చూపించి మా వెబ్సైట్. సో దిస్ ఈస్ ద వెబ్సైట్. ల్యాండ్ కొనే రెఫర్ చేసాం కానీ అవే ఉందని చెప్తున్నారు. ఉన్న సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ అయినా ఫ్రమ్ బైపాస్ హైవే ఇట్స్ ఓన్లీ 5 కిలోమీటర్. 1.5 acre ఉంది, వన్ ఆఫ్ ద బిగ్ చంక్ ఇన్ నియర్ విజయవాడ. సరే విత్ ఇన్ సిటీ వీ కెన్ ఫైండ్ సమ్ 5-10 cents. అది ఏమే అవుతుంది. మీన్ వైల్ ఒక టెంపరీ స్టోరింగ్ పాయింట్ ఒకటి ఐడెంటిఫై చేయాలి. ఆర్డీఓ విజయవాడ రెస్పాండ్.